హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృషి ఛానల్. నేను మీ దాక్షాయణి. ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. జనరల్గా కట్ వర్క్ బ్లౌజ్కి ఇక్కడ క్లాత్ ఇస్తారండి. ఈ క్లాత్ ఉంటే మనం డైరెక్ట్గా క్లాత్ మీద స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేస్తే లైనింగ్ నీట్గా రెడీ అయిపోతుంది. కానీ ఇక్కడ క్లాత్ ఇవ్వలేదు కదా, దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్. మనం మెజర్మెంట్ ప్రకారంగా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఆపోజిట్ సైడ్ తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ని దీనిపైన వేసుకోవాలి. మనం లైనింగ్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలో అంత ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీనిపైన పెట్టి స్టిచ్ చేసేయాలి. మీకు ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టడం రావట్లేదంటే ముందుగానే మనం ఫోల్డ్ చేసేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. మనం ఎంత ఖర్చుకుంచామో అంత స్టిచ్ చేసుకోవాలి. మనం ఖర్చుకి ఎంత క్లాత్ ఉంచామో అంత స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పేసుకున్న తర్వాత చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ కార్నర్ దగ్గరికి క్లాత్ వచ్చేటట్లు పెట్టేసుకోవాలి. ఇది ఇలా ఉంచేయాలండి. ఇలాగ ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లో కుట్టు పడేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఫ్రంట్ చూస్తే ఇలా ఉంటుంది. ఎడ్జ్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. లైనింగ్ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్ని స్టిచ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారుగా, ఈ విధంగా కట్ వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా అయిపోతుంది, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.